Hi friends, welcome to my channel Milky Daddy. This is Arvind. నిన్నైతే ఇండియా ఉమెన్స్ వర్సెస్ పాకిస్తాన్ ఉమెన్స్ T20 మ్యాచ్ అయితే జరిగింది. T20 వరల్డ్ కప్లో భాగంగా. సో నిన్న మొత్తానికి అయితే మన ఇండియా ఉమెన్స్ అయితే పాకిస్తాన్ని ప్యాక్ చేసి పడేశారు. వాళ్ళైతే ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశారు మన ఇండియా అయితే. సో నిన్న మ్యాచ్లో ఎక్కడ చూసినా దీప్తి శర్మ మ్యాచ్లో తనే గడిపోయింది సెకండ్ హాఫ్ మొత్తంలో. సో దీని గురించి అయితే మాట్లాడుకుందాం మనం వీడియోలో. ముందుగా మనం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నాది వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీరు చూసినట్టయితే ముందైతే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో అనేది కొంచెం ఎక్కువ మంది రీచ్ అవుతుంది. సో అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో కైండ్లీ రిక్వెస్ట్ టు యూ ఆల్. అండ్ అదే చెప్పండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా వస్తుంది. లేదంటే మీరు సరిగా ఇన్ఫర్మేషన్ అయితే అర్థం చేసుకోలేకపోవచ్చు. సో నిన్నైతే ఇండియా ఉమెన్స్ వర్సెస్ పాకిస్తాన్ ఉమెన్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఇండియా అయితే టాస్ గెలిచి వాళ్ళైతే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా, ఎందుకంటే రన్ పిచ్లో అనే ఉద్దేశంతో అదైతే మంచిగా చెప్పుకోవచ్చు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ నుంచి. సో వాళ్ళు ఇంకా మన స్మృతి మందన మరియు షఫాలి వర్మ అయితే ఓపెనర్లుగా వచ్చారు. సో షఫాలి వర్మ అయితే 6 రన్స్కి అవుట్ అయిపోయింది. కానీ ఇంకోవైపు స్మృతి మందన మాత్రం ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసింది. తనైతే ఒక హాఫ్ సెంచరీ అయితే స్కోర్ చేసింది. అది కూడా 44 బాల్స్ 68 రన్స్ అయితే స్కోర్ చేసింది. సో తనైతే మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. సో జమీమా కూడా ఈ మ్యాచ్లో పెద్దగా ఆడలేకపోయింది, తను అవుట్ అయిపోయింది. ఆ తర్వాత ద కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తనైతే ఫెంటాస్టిక్ బ్యాటింగ్ చేసింది. స్మృతి మందనతో కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డప్ చేసింది. సో తనైతే మొత్తానికి ఒక 36 రన్స్ అయితే స్కోర్ చేసింది. సో ఈ ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్పే టీమిండియాకి అయితే మంచి స్కోర్ని అయితే తీసుకొచ్చింది. సో వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత ఇంకా మధ్యలో మిడిల్ ఆర్డర్లో పెద్దగా ఎవరు స్కోర్ చేయలేకపోయారు. కానీ ఎండింగ్లో రీచా ఘోష్ మాత్రం ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసింది. విధ్వంసం చూపించింది పాకిస్తాన్ బౌలర్లకైతే. కేవలం 17 బాల్లోనే 34 రన్స్ చేసి స్కోర్ చేసింది. అందులో ఒక 5 4లు ఒక 6 కూడా ఉంది. తనైతే అసలు ఈ రేంజ్ బ్యాటింగ్ చేయడం మనం చాలాసార్లు చూసాము. సో ఇది మాత్రం చాలా కీలకమని చెప్పుకోవాలి. సో తను అలాంటి బ్యాటింగ్ చేయడం వల్లే టీమిండియా అయితే 170 అయితే స్కోర్ చేసింది. సో ఇప్పుడు పాకిస్తాన్ బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళైతే మంచి బౌలింగే వేశారు. మిడిల్ ఓవర్స్లో కూడా మంచిగా కట్టడి చేశారు. సో పాకిస్తాన్ 170 స్టిక్ చేసిందంటే మంచి బౌలింగ్ అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు మనం బౌలింగ్ విషయానికి వస్తే దీప్తి శర్మ ఫ్రెండ్స్, తనైతే అసలు మైండ్ బ్లోయింగ్ స్పెల్ అయితే వేసింది. 5 వికెట్ హాల్ అయితే తీసుకుంది. అది కూడా T20లో 5 వికెట్ హాల్ అంటే మామూలు విషయం కాదు. సో తనైతే 4 ఓవర్స్ వేసి కేవలం 10 రన్స్ మాత్రం ఇచ్చి 5 వికెట్స్ అయితే తీసుకుంది. సో అందులో మళ్ళీ ఒక రన్అట్ కూడా చేసింది, ఎక్సలెంట్ రన్అట్. సో ఆ రన్అట్ దగ్గర నుంచి మ్యాచ్ అయితే మొత్తం టర్న్ అయిపోయింది. సో పాకిస్తాన్ అయితే స్టార్టింగ్లో ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసింది. వాళ్ళు మంచి దూకుడు మీద బ్యాటింగ్ అయితే చేశారు 4 ఓవర్స్ వరకు. ఎప్పుడైతే వాళ్ళకి ఫస్ట్ వికెట్ పడిందో అప్పటి నుంచి వాళ్ళైతే స్లో డౌన్ అయిపోయారు, బాగా కంబ్యాక్ చేయలేకపోయారు. ఎక్కడ కూడా ఇండియా అయితే కంబ్యాక్ చేయలేదు. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు పడుతూనే ఉన్నాయి. సో దానివల్ల వాళ్ళైతే పూర్తిగా డౌన్ అయిపోయారు. సో ఎక్కువ స్కోర్ అయితే కొట్టలేకపోయారు. మొత్తానికి 109 రన్స్కి అయితే ఆల్అవుట్ అయిపోయారు. సో టీమిండియాకి అయితే ఇది T20 వరల్డ్ కప్లో మంచి విజయమని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్ గెలవడం వల్ల పాయింట్స్ టేబుల్లో వాళ్ళకైతే మంచి టాప్ 2 ప్లేస్కి అయితే వెళ్ళిపోయారు. సో ఫస్ట్ ప్లేస్లో ఆస్ట్రేలియా అయితే ఉంది. సో ఈ మ్యాచ్ వల్ల మన టీమిండియాకి అయితే కొంచెం కాన్ఫిడెన్స్ అయితే గెయిన్ అవుతుంది. సో వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్కి పోయేలాగా ఆడి మళ్ళీ మనకి వన్డే వరల్డ్ కప్ ఎలా గెలిచిపెట్టారు, అలాగే T20 వరల్డ్ కప్ కూడా గెలిచిపెట్టాలని కోరుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్.